ఈ రోజు వీడియో ఏముంటదంటే మా గార్డెన్ లో ఏమేం మొక్కలు పెట్టాము, ఎలా నాటుతున్నాము, ఏమేం కలుపుతున్నాము ఇవన్నీ ఉంటాయన్నమాట. పెద్దనేమో ఎరువు మిక్సింగ్ చేస్తున్నాడు, ఈయన మంచిగా మిక్సరు. ఈ చెట్టు మాత్రం ఇక్కడ అల్లియాలి దీనికి. మార్నింగ్ ఒక కలర్, ఆఫ్టర్నూన్ ఒక కలర్, ఈవినింగ్ ఒక కలర్. ఇన్ని చెట్లలో ఒక చెట్టు నాటిని చెప్పు నువ్వు. ఇదే సాఫ్ట్ గా డీల్ చేయాలి కదా. అటు 10 రకాలు ఉంటాయి, అన్ని నాటుతాను. నువ్వు జామ్ తోటి, ఆదిరెడ్డి జామ్ తోటని. నేను కూడా అదే చెప్పిన పెద్దనా, అవి వేస్ట్ ఉత్తరావు చెట్లని నేను బెడమండి వచ్చి వదిలేసి వదిలేదు. నేను అందుకే ఎక్కువ థింక్ చేస్తాను. చెప్తేనేమో కాముండమ్మ నన్ను అంటారు, మీరేమంటారు, పెద్దోళ్ళు మాట వినలేదండి. మొక్కలతో ప్రతిరోజు మాట్లాడుకొని వెళ్తాను. నార్మల్ కూడా మామయ్య ఇటు అనుకుంటారు. షో చేస్తున్నా ఓదార్చాల. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు. లాస్ట్ వీడియోలో ఇంటీరియర్ వర్క్ చూసారు కదా, ఎంతవరకు అయింది, ఎలా అయింది అనేసి. ఈ రోజు వీడియో ఏముంటుందంటే మా గార్డెన్లో ఏమేమి మొక్కలు పెట్టాము, ఎలా నాటుతున్నాము, ఏమేమి కలుపుతున్నాము ఇవన్నీ ఉంటాయన్నమాట. మాది అయితే పందిలాగా నేను కూడా తిన్నాను, నన్ను కూడా హైలైట్ చేస్తా ఉన్నారు. అది మెజర్మెంట్స్ చూస్తా ఉన్నాను ఎంత అయింది అని. అది చూసుకొని వచ్చేలోపు ఇవన్నీ శుభ్రంగా ఏ అయితే తిన్నావు కదా. అద్వితకు బేడు పెట్టామమ్మా, నేను కూడా తిన్నానమ్మా. సో లాస్ట్ వీడియోలో వీళ్ళు నాటారు 1 వీక్ బ్యాక్ అయింది ఆల్మోస్ట్. ఈ వీడియో ఈ రోజు నాటేది చూపించి 1 వీక్ బ్యాక్ జరిగింది కూడా చూపిస్తారు. కొంచెం ముందు వెనక సినిమాటిక్ వ్యవహారం ఉంటుంది ఈరోజు. దాంతో పాటు ఇది హైలాండ్ హైలాండ్ హైట్ ఎక్కువైంది వాళ్ళకి. చెయ్యొచ్చు, కట్ చేయొచ్చు, అందుకే కదా హైట్ పెట్టించింది. సో హైలాండ్ ఇష్యూ అంట. ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో నాలాంటి వాళ్ళు, అంటే ఒకప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ కూడా చేశాను కాబట్టి. సివిల్ ఇంజనీర్ ఎప్పుడు చేసిన ఊరికే క్రిటికల్ సిచ్యువేషన్ లో నాలాంటి వాడు కావాలి. సో హైలాండ్ కాకుండా వీళ్ళు బై మిస్టేక్ అయింది, కానీ వీళ్ళు వర్క్ చాలా బాగా చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. బై మిస్టేక్ కాదులేనా, దీని హైట్ డౌన్ పెట్టమని చెప్పా, అది పెట్టిండ్రు. పాపం వాళ్ళు దబ్బర్లు అవి పెట్టుకోవడానికి పట్టదు కదా అని చెప్పి హైట్ పెట్టారు. ఇప్పుడు ఎందుకు మనకు కరెక్ట్ అయినప్పుడు ఇదే ఉంచుకోవచ్చు కదా. ఏంది ఎంత హైటా, ఎంత చైర్ చేపియాలి అప్పుడు, ఇంత చైర్ చేపి. అవును, అంత చైర్ చేసుకుంటారు కదా. అంత చైర్లో నువ్వు ఒకటి కూర్చుంటావు, మాకు అందదా హైట్ జాదా ఈజీ కట్ కర్ నో ప్రాబ్లం. సో ఇది కొంచెం హైట్ అయింది, కొంచెం కాదు హైట్ అయింది. హైలాండ్ అన్నది దానికి, అందుకే ఇలా తెలీదు. దీనికి టచ్ అయ్యేలాగుంది దాని మీద నిలబడి. పైన ఏదైనా దోశ పెడితే దోశ దాని నిలబడి ఇడ్లీ. కిచెన్ అంతా ఇదే సరిపోయింది కదా కొత్త. ఇది దీని ప్లేసింగ్ ఎక్కడ చెప్పు. ఇదే కొంచెం జరగదా, కొంచెం జరుగుతుంది. ఈ సైడ్ ఎందుకు పెట్టారు, ఇదంతా వర్క్ ఇంత అంటే ఏముంది కదా. కిచెన్ పెద్ద కిచెన్ అనేది ఐలాండ్కే కదా సగం. నిన్న చెప్పారు, కానీ మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే చూసినప్పుడు ఒకలాగా, చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటాయి, చేసిన తర్వాత ఆ వస్తువుని బట్టి వేరేలాగా అయిపోతుంది. మనకి 4 ఫీట్ అంటే 4 ఫీట్ పెడితే ఇది 4 ఫీట్ చూడు ఎంత వచ్చిందో. అట్లా ఇది కట్ చేయాలి ఇవన్నీ పాపం వాళ్ళకి. సరే, మనం ఇంకా మొక్కలు నాడదాం వాళ్ళ పని చేసుకొని. ఆల్రెడీ మీరు ఈ ఇంటీరియర్ ఇదంతా కూడా, ఇంటీరియర్ వర్క్ ఏం జరుగుతుందో, వుడ్ వర్క్ అంతా కూడా మీరు చూసారు లాస్ట్ వీడియోలో. చూడని వాళ్ళు ఉంటే చూడండి, పైన ఐ బటన్లోనో లేకపోతే ఎండ్ కార్డ్స్లోనో ఇస్తాను కూడా. సో పెద్దనేమో ఎరువు మిక్సింగ్ చేస్తున్నాడు, ఈయన మంచిగా మిక్సరు. ఇప్పుడు తాటికాయలు, ముదురు టెంకాయలు ఇచ్చాడు. ముదురు తాటికాయలు కొన్ని ఎక్కడ తెచ్చాడు, యారు తెచ్చారా? ముదురు తాటికాయలు పొలంలోనా? దోస విత్తనాలు ఆయన అంకుల్ అన్నం తింటారు కదా, వాటిలో విత్తనాలు ఉంటాయి కదా, దోస కూర చేసినవి. అయ్యాను వేసింది మీరు ప్యాడ్లో వచ్చినాయి అంట. సో ప్యాడ్ వేస్తే అన్ని ఉంటాయి అనమాట. అదే విత్తనాలు కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్. నేను ఇంకా ఈ మొలిసిన ప్యాడ్లో వచ్చినట్టు ఏమై ఉంటుంది, బర్రె తిన్నాయి కదా. ఈ చెట్టు మాత్రం ఇక్కడ అల్లియాలి దీనికి. అందుకే మా మామయ్య పైకి గట్టి పెట్టాడు. చెట్టు కూడా మార్చాలి కుండీలో, ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి అదే కుండీలో ఉంది. మార్చాల పాప, మట్టి కూడా మార్చాలి. మట్టి అంతా మార్చి సెట్ చేయాలా. ఇవైతే ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మొన్న విజయవాడ వెళ్తే ఈ 2 ఇది తెచ్చాము, కానీ నేను తెచ్చేదానికంటే మా తమ్ముడు ఎక్కువ తెచ్చుకుంటాడు. వాడు నాకని చెప్పి వస్తాడా చెట్లు, వాడే ఎక్కువ తెచ్చుకొని ఆడాడో పెడతాడు. వాడి ఇల్లు చూపిస్తా ఉన్నాడు, చెట్లు ఏమి చెట్లే ఉంటాయి, ఇల్లు ఉండదు. వాడు ఇంట్లో అందరిని బయట వేసి ఇంట్లో కూడా చెట్లు పెడతాడు ఇంకా అట్టనమాట. సో వీటి వరకు నాటేస్తా. ఇప్పుడు ఇది వచ్చేసి అక్కడ దాని పక్కన ఏం చెట్టు ఇది? కస్తూరి సపోటా చెట్లు ఉంది, సీతాఫలం కూడా తెచ్చారా? ఈ 2 నాకు నా సెలక్షన్ అనమాట. నేనేమన్నానంటే కవితకి నాకు అన్ని పాజిటివ్ కామెంట్స్ ఏందో, నేను ఏం చెప్పినా కూడా సూపర్ అద్భుతం అంటారు. సో ఈ 2 జూమ్ చేతమ్ముడు చెప్పింది నేనైతే. ఈ 2 లేదు, నువ్వు అడిగావు, నేను 2 తీసుకోమన్నా. ఈ 2 ఒకటే రకం ప్లాంట్స్, డిఫరెంట్ లీవ్స్ వస్తాయి అనమాట. ఇవి
ఎక్కడైనా అట్టొక సైడ్ ఇట్టొక సైడ్ అల్లిస్తే రెండు మిక్స్ అయిపోయి వైట్ బ్లాక్లో కాంబినేషన్లో అదిరిపోద్ది. ఇది క్రీపర్ అనమాట, ఫ్లవర్స్ రావు, సూపర్ ఉంటుందని చెప్పి సలహా ఇస్తే నేను చెప్పగానే తీసేసుకున్నాను కవిత. నేను అడిగా తీసుకుందాం ఈ రెండు రెండల్లా ఒకటన్నా ఏదో నేను రెండు తీసుకున్నాను. ఏదైనా పత్తి మార్నింగ్ ఒక కలర్, ఆఫ్టర్నూన్ ఒక కలర్, ఈవినింగ్ ఒక కలర్. ఒకటే ఈవినింగ్ ఏ కలర్ లేదు, ఉదయం కూడా అదే కలర్ ఉంది. ఫ్లవర్ వస్తేనా? ఫ్లవర్ వస్తే అది ఆకులు ఎందుకు ఉంటాయి? ఏం చెట్టుది? ఏదో గుర్తు రావట్లే నాకు. పెద్ద పత్త, ఇది పెద్ద పత్తి అంట. దేవుడికి పెట్టుకునేదన్నమాట. దేవుడు పెట్టినేనా? అన్ని దేవుడు పెట్టుకోవచ్చు, వాసన వచ్చే పువ్వు ఏదైనా. మొక్కలన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం. మొత్తం నాదే మేనేజ్మెంట్ ఈరోజు. ఈ కుక్క పిల్లలు ఏంటి పరిస్థితి? కుక్క పిల్లలు ఏమన్నాయి? ఆ గుడిసెలోనే ఉన్నాయి. మీరు కుక్క పిల్లలు దీని తర్వాత వీడియో చూస్తారు, 1 వీక్ ముందుది. సూపర్ ఉంటుంది. మా పాప ఎంత బాగా ఆడుకుందో. కుక్క పిల్లలు కూడా క్యూట్గా ఉంటాయి. ఏంది ఆ ఇరుకులు ఏడని ఆడతా కొత్త? ఆల్రెడీ ఇరుకైతే ఇరుకైంది, చెట్లు ఎక్కువైంది, చెట్టు ఇరుకైంది. ఏం చేయాలా? ఇప్పుడు ఉన్న చెట్లు పీకేసి పీకేస్తారు, వాటిలోని ఇరికేయాలా? సరేలే తెద్దాం. ఇప్పుడు ఏమైంది? నేను కూడా అదే చెప్పిన పెద్దనా, అవి వేస్ట్ ఉత్తరావు చెట్లని ట్రాక్ అవుతా. నిజమే, నాకు కూడా అనిపించింది. అంటే ఇవన్నీ ఎండిపోయి గలీజ్గా ఉన్నాయి. అది వస్తాయి, అది ఇగురు అవి కుండీలో తీసి అటు పెట్టేసరికి అట్టున్నాయి ఇగురు వస్తున్నాయి. మీకు ఏం కానరావు. పూలు చిన్నగా అవుతా, చిన్న ఎంత అందంగా పూస్తాయి తెలుసా? సరే మంచిగా, కానీ ఇంకా మంచిగా ఉన్నాయి. దేవుడికి పూజ చేసుకోవడానికి కొనుక్కొస్తే పెట్టడానికి కాకపోతే. ఇక నా చెట్లు పూలు పూస్తున్నాయి రోజు, మర్చిపోయినా చూపించడానికి. అన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి. ఈ చెట్టు చూడు చాలా పూసింది. ఆడదాం ఆడేనాడదాం. చెట్టు ఏంటంటే గోడవతలు కవ్వుపడుద్ది పూలు. అవును, ఇటు నాటాలని అంకుల్ తెచ్చిందే. అంత పెద్ద చెట్లు అవుతాయి? పెద్దదేం కాదు అది. గోడవతలు కవ్వబడి అంత అవుతాయా? అయితే ఆయన అవదు అన్నాడు. బలం వేస్తున్నాం కదా. 2 నాటాలని ఇంకో 2 చెట్లు నాటాలి దీంట్లో, ఈ ప్లేస్ లో. దానికి అంత గుంతలు అవసరం? ఇటుకే చెట్టుకి కదా అంతమంది గుంతలు పేస్తారు. చిన్నది జాలండి అంకుల్ దీనికి. సో ఈ పత్తి చెట్టు నాటుతున్నాం, దాని పేరు మీరే చెప్పాలి. వీళ్ళేం పత్తి అంటున్నారు. సరిపోద్ది కొంత కుదిరితే కుక్క పిల్లలు ఇప్పుడు చూపించాలా? ఈ చీకట్లో చూపించాం మొన్న. పెద్ద కుక్కలు నడుస్తా ఉన్నాయి. కుక్క పిల్లలు నడుస్తున్నాయా? బయటకు కూడా వచ్చినాయా? 1 వీక్లో బయటకు కూడా వచ్చాయి నేను కుక్క పిల్లలు. రోజు ఏం పెట్టేవాడు పెద్దనా? అమ్మ పాలు. మరి పెరుగు ప్యాకెట్లు తెస్తాను షాప్లో నుంచాను. మంచినీళ్ళు తాగుతాడు ఎంతవరకు ఓకే కదా, ఇవేమో ఇబ్బంది లేదు. ఏమన్నా వాటర్ మళ్ళీ వేడిగుంటే ఎట్ట పోస్తాము? ఓహో, వేడి వాటర్ పోయకూడదా? ఎండలో నేనైతే వేడి వాటర్ పోసేస్తాను. ఎంత తట్టుకుంటే వేడి వాటర్ తట్టుకోలేవా చెట్లు? భూమిలో ఉంటే చల్లగా ఉంటుంది కదా. కాకపోతే కవర్తో పాటు పెట్టరు కదా? కవర్తోనే పెడతారు. ఊరికే కామెడీకి రా తిడుతున్నానా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఆదిరెడ్డి అంటారేమో. నేను బెడమండి వచ్చి వదిలేసి అయితే నేను చేసినట్టు రాకూడదనా నీ ప్లాను? నువ్వు చేస్తే చాలా హ్యాపీ రాను నేను. పట్టుకు ఏం కాదు, నేను చేసినట్టు కదా ఇప్పుడు లెక్క. అంతేలే. ఎందుకులే ఈరోజు ఎరువు తెద్దాం. నేను పని చేసినట్టు ఒక క్లిప్ అయినా లేకపోతే నాకు తృప్తి ఉండదు గార్డెన్లో. ఇన్ని చెట్లలో ఒక చెట్టు నాటిని చెప్పు నువ్వు. ఇదే ఫస్ట్ చెట్టు, అది కూడా బోరగా దూరి చెట్టు, పేరు తెలియని చెట్టు. అట్ట పోయకూడదు కొత్త, చేతులు అడ్డం పెట్టకూడదు. చేతులు అడ్డం పెడితే మొక్క ఎక్కిరాదు. ఆగండి ఇప్పుడు పోయండి. ఆగండి. ఇది మొత్తం మిక్స్ అయింది కదా, ఇంకా మంచిది కదా. మరి మధ్యలో కూడా కొంచెం పోస్తే బాగుంటుంది కదా కొత్త. లోపల కూడా పోస్తారు కదా కొంచెం, అసలు దిగద్దా? ఓకే అంతేలే. ఎక్కడ నెక్స్ట్ ఎక్కడ పెద్దనా? మందారాలు పక్కింట్లోనా? ఇప్పుడు ఎక్కడ కదా? ఏడుందా? ఏడు పెడేసి ఆడేద్దాంరా. ఈ గ్యాప్ చాలా గ్యాప్, ఫ్లవర్స్ చెట్లకి ఇంత గ్యాప్ లేదు కొత్త. అందుకే ఇలా వేద్దామని. ఈ సందుల్లో చూడండి ఒకసారి చూపిరా ఎంత గ్యాప్ ఉందో. ఒక్కొక్క దానికి 3 feet ఉంది. 3 feet గ్యాప్ ఎందుకు? చిన్న చిన్న ఫ్లవర్స్ కింద చూసుకోకూడదు, పైన చూసుకోవాలా. ఎగురులో చిన్న పైన మనం కట్ చేస్తాం కదా స్టైల్గా. మా నాన్న వచ్చాడు మొత్తం విధ్వంసం చేస్తాడు. ఏడెందుకు ఆడేరా ఏడైరా అంటాడు.
దీనికి యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరూ మేనేజ్మెంట్ కోట అనమాట. ఇది వెరైటీ డిఫరెంట్ అనమాట. ఆ పాతకాలం వ్యవహారం చేస్తారు వీళ్ళిద్దరేమో. ఆడ ప్లేస్ ఉంటే ఒకే టైం మొత్తం వేసేద్దామంటారు. ఎందుకమ్మా జామ చెట్లు 4 వేద్దామంటారు, టెంకాయ చెట్లు 5 వేద్దామంటారు, మామిడి చెట్లు 2-3 అంటే ఒకటే వరుసలు వేసేద్దాం ఏముందని. అన్నం కింద గురించి ఆలోచించట్లే. పెద్దోళ్ళు పెద్ద రకంగా ఆలోచిస్తారు. మా కవిత ఏంటంటే కొంచెం ఒక పద్ధతిలో నాడడం. అంటే నాకు ఈ గార్డెన్ మొత్తం ఒక ఇమాజినేషన్ ఉంది నా దగ్గర. ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ ని బట్టి నేను ఒక దగ్గర వేసుకుంటా పోతున్నా. వీళ్ళు ఏమంటారంటే రోజు అల్లాడిస్తారు. నేను ఆ చెట్టు ఎక్కడ ఏ చెట్టు దొరుకుతా చెట్టు వేసేద్దాం మీరు ఆర్డర్ 2 ఎకరాల చెట్లు వేసేసినారు. అది దారికి అడ్డం 2 అసలు నేను వేయలా. నాకు సంబంధం లేకుండా 2 వేసి పెట్టి ఆ 2 వేసి ఇప్పుడు తీయాలి. ల్యాండ్స్కేపింగ్ కి దారి ఇటు వస్తుంది. అవి తెలియదు కదా వాళ్ళకి. చెప్తేనేమో కామ్గా ఉండమ్మా నన్ను అంటారు, మీరేమంటారు పెద్దోళ్ళ మాట వినలేదంటారు. నేను వాళ్ళ మాట వెనక ఎవరు మాట వింటున్నాను చెప్పండి? మీ మాట కూడా వింటున్నా నేను. ఇప్పుడు మేము ఏదైనా ఊరికి వెళ్ళినాం అనుకో, ఊరికి వెళ్ళేదే కదా, ఇన్ని చెట్లకు నీళ్ళు పట్టాలన్నా కష్టం కదా. డ్రిప్ సిస్టమ్ పెట్టించుకుంటున్నాం. అది వస్తుంది అనేది నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. పైప్ లైన్ వస్తుంది. అందుకని నేను దాన్ని బట్టి ఆలోచించుకొని వేసుకుంటా. వాళ్ళకి తెలియక ఎన్నాడదాం. మా తమ్ముడు కూడా ఎన్నాడదాం అంటున్నాడు. ఎన్నాడదాం అంటది కదా. ప్రాబ్లం ఏంటంటే మేము ఇంతే న్యాచురల్ గా నార్మల్ గా కూడా మామయ్య ఇట్టు అనుకుంటారు. వీడియోలో పెట్టేసరికి మామయ్యకి ఆపోజిట్ చెప్పింది అంటారు. నార్మల్ గా మాట్లాడుకునే దాంట్లో కాన్వర్ట్ చేసి చెప్తాం. ఆపోజిట్ ఏముంది కానీ ఆయన చెప్పేది ఆపోజిట్ ఏం లేదు. అది కూడా కరెక్టే. ఏం చేస్తాం వాళ్ళకి అంత పెట్టం వీడియో ఏంది మామయ్య చెప్తే తినలేదంటారు. మనం పెద్దవాళ్ళ టైంలో నాటినట్టు నాటుతుంటే 2 పైపులు వదిలేశారు కదా, అవన్నీ వాటర్ పైపులు అనమాట. ఇదంతా ఈ గోడకు వాటర్ సిస్టమ్ వస్తుంది. అంటే చెట్టు దగ్గరికి డైరెక్ట్ గా వాటర్ ఒక్కో చుక్క డ్రిప్ సిస్టమ్ అట్లా పెట్టియాలన్నమాట. సో దానికోసం దాన్ని చూసుకొని ప్లాన్ చేసుకొని నాటుకోవాలి. ఎక్కడంటే అక్కడ నాటితే మళ్ళీ తీయాలంటే బాధ కదా. తీసి మళ్ళీ నాటితే కొన్నిసార్లు బతకపోవచ్చు ఆ ఏర్లు ఇబ్బంది పడి. అందువల్ల నేనేమంటానంటే నేను అందుకే ఎక్కువ థింక్ చేస్తా. నేను ఎందుకంటే ఇది ఒక్కసారి నాటి వదిలేసేది కాదు. ఇది జీవితం. నేను బతికిన కాలం ఈ చెట్లు ఉంటాయి. నేను చచ్చిపోయినా కూడా ఉంటాయి ఈ చెట్లు. అందుకని ఎక్కువ డెప్త్లో థింక్ చేసి నాటుతా. ఓ మై గాడ్, చూడు నేను ఒక్కో కలర్ అంటే డిఫరెంట్ కలర్స్ వేసుకుంటా వచ్చిన. దీనికి ఎదురుగా అదే మ్యాచ్ అవుతుంది. ఇది లైట్ వద్దులే చేస్తా. ఏం తీస్తాం నేను మొక్కల మీద ఇంట్రెస్ట్ పెంచుకో, అప్పుడు తెలుస్తుంది. నేను ఆల్రెడీ చెప్పినా నీకు, ఇల్లంతా అయిపోయిన తర్వాత మొక్కలు నేనే చేస్తాను. ఏమంటాడంటే మొక్కలన్నీ నువ్వు నాటి ఇప్పుడు పెంచు, వర్షాలు పడేటప్పుడు నేను చూస్తా. ఎందుకంటే వర్షం పడితే నీళ్ళు పట్టే బాధ ఉండదు కదా. నిజంగానే మొక్కల మీద నాకు ఇంట్రెస్ట్. అసలు ఇంత స్థలం కావాలని అనింది ఎవరా? ఇంట్రెస్ట్ మొక్కల మీద ఇంట్రెస్ట్ అంటే నేను మొక్కలతో ప్రతిరోజు మాట్లాడుకొని వెళ్తాను. ఇంత ఉంది వాడు ఒక రోజు రాకపోతే మీ మొక్కలతో నేను మాట్లాడలేదు, పద మాట్లాడదామా అని అంటాడు. మొక్కలతో మాట్లాడతారు మీరు? ఏమంటారు? ఏముంది, ఇగురులు వచ్చినాయి, బాగా వచ్చింది, ఫ్లవర్ వచ్చింది, వెరీ గుడ్, చెట్టు బాగుంది, అదే మాటలు. నేను మనసులో మాట్లాడుకుంటానే ఉంటాను రోజు. ఎవరితో? మొక్కలతో. కోకోపిట్ అయిపోయింది. ఇది దీంట్లో వేస్తా కొంచెం తీయరు మళ్ళీ కదా. ఎలాగ మట్టి వేస్తాం కదా. కాదు నాన్న, అది పట్టాలి కదా. సరే పెట్టయితే నాకేంది, మీకు తెలియదు నిజంగానే. కొంచెం వేయాలా, మిక్స్ చేసి ఎరువు వేయాలా. ఈ బట్టి తీసేద్దాం అంటున్నా. సరిపోద్ది కదా. ఎంత పెద్ద పైకి వస్తే వాళ్ళు బట్టి నీళ్ళకి కొంచెం బయటకు వస్తాయి. సాఫ్ట్ గా డీల్ చేయాలి కదా. అయ్యో ఇన్ని నా మొక్కలు మేము నాట్లా. వదిలి రాళ్ళు కూడా చేయి పెట్టకూడదని చెప్పి ఇందాక. ఆ చెట్టుకి అవుతుంది, ఆ చెట్టు వేరు కదా. ఇక్కడంతా ఏంటంటే నాది కొంచెం ఏమంటారు మెట్ట చేస్తాలే. అంటే నాకు పూలు పూస్తే చెట్టు ఆనందం వేరు ఉంటుంది, కళ వేరుగా ఉంటుంది, అట్లా ఇష్టం నాకు. ఇప్పుడు ఇవన్నీ ఫ్లవరింగ్, లీవ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వైట్, పింక్, రెడ్ అట్లాంటివి నాటుకున్నా. ఇంకా నాటాలి, అక్కడ పెయింట్ వేస్తున్నాను, ఆపాను, తెచ్చున్నాను అవి కూడా. ఇవన్నీ పెద్ద అవ్వవు అనమాట, కొంచెం గుబురుగా ఉంటాయి, ఫ్లవరింగ్ వస్తుంది. ఆ పక్క నుంచి వ్యూ చూస్తే బాగుంటుంది. చాలామందికి ఓన్లీ లీవ్స్ వచ్చి ఇంత పొడవును ఉంటాయి, అరిటాకుల్లాగా, తమలపాకుల్లాగా ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ఇష్టం మాదికి. నాకు అవి కూడా ఇష్టమే, కాకపోతే ఈ బాగుంటాయి చూడడానికి అని చెప్పి నాటుకున్నా. మాదికి ఇష్టమైనవి అని ఇక్కడ వస్తాయి అనమాట. నాకు తెలిసి కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు ఎక్కడ ఏంది అని. ఇల్లంతా అయిపోతే అర్థమవుతుందేమో. మా ఇంటి ఇల్లు అది. ఇక్కడ వాచ్మెన్కి ఇది కాంపౌండ్ వాల్ వస్తుంది మామూలుగా యాక్చువల్గా అయితే. కాకపోతే కాంపౌండ్ వాల్ హైట్ లేపకుండా ఇక్కడ వరకే లేపుకొని దీన్ని మొత్తం కలిసిపోయేలాగా చేసుకున్నాం. కాకపోతే ఇల్లు సపరేట్, ఇది సపరేట్ వాస్తు ప్రకారం అయితే. ఎవరో కామెంట్ చూసా,
అంతా కలిపి కట్టేశారు. ఈశాన్యంలో బరువు పెట్టారని. ఈశాన్యం మాకు ఇక్కడ వస్తుంది అనమాట. ఈశాన్యంలో బరువు అయితే ఏం లేదు. ఇది అవతల ఫ్లాట్ లెక్క. సో ఇక్కడ ఫ్లవరింగ్ పెట్టుకున్నాము. మా ఆదికి నచ్చినట్టు ఇటు వస్తుంది. చాలా ఉంది గార్డెను. ఇప్పుడు 1% అయిందేమో అంతే. 1% అయింది. 99 నేనే చేయాలా? నువ్వా చేసేవాళ్ళకి గోల్. సో ఇక్కడ వచ్చేసరికి మల్లెపూలు వేశారు. మల్లెపూలు అదే రోజా పూలు. రోజా కదా? రోజా చెట్లు అంతకుముందు పాతవి నా దగ్గర ఉన్నాయి. అంతకుముందు మళ్ళీ కొత్తవి తెచ్చి ఇక్కడ వేసాను అనమాట. ఇవన్నీ ఫ్లవరింగ్. మళ్ళీ ఇది ఉసిరి చెట్టు, కొబ్బరి చెట్టు, ఇవన్నీ దేవుడికి సంబంధించినయే. గోవర్ధనం చెట్టు. ఆ తర్వాత ఇదేంటిది? గోవర్ధనం. యాపిల్ చెట్టు అని చెప్పి వద్దో అది యాపిల్ కాదు. చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చినాయి, కానీ ఇగురు వచ్చింది లేటెస్ట్ గా. ఇది యాపిల్ చెట్టేనా? యాపిల్ చెట్టు అని అమ్మారు మనకు కావాలో. చాలా మంది యాపిల్ చెట్టు కాదు, ఆకులు చిన్నగా ఉన్నాయి నేను వీడియోలలో చూస్తే. కాకపోతే నువ్వు మా ఆది కోసం తీసుకొని నాటే అది ఎంత మాత్రం. ఇదేమో చందనం, ఎర్ర చందనం. ఇది ఇవన్నీ ఇవి తెలుసు, ఇవి తెలియదు మీకు. జామ చెట్టు, ఇది బత్తాయి చెట్టు. మా మామిడి చెట్టు ఎంత బాగా ఎగురులు వచ్చాయి చూడండి. ఇక్కడ ఎగురు వచ్చింది మెయిన్. మొదట్లో వచ్చింది, ఇక్కడ వచ్చింది. మా నాన్న అడుగుతూ ఉంటా, మా నాన్న నీ చెట్లు ఎంత ఎగురు వచ్చాయి, నా చెట్టు ఇంత వచ్చింది అని. ఈ వంకాయ చెట్లు పెద్ద కదా బాగా. వంకాయలు కూడా కాసాయి. ఇక్కడ ఇది నాట బీట్రూట్ నాట. బీట్రూట్ పెరకాల వచ్చిందో లేదో లోపల వచ్చింది కదా బీట్రూట్. అదిగో సపోటా చెట్టు ఇది అనమాట. బాగా ఎగురులు వచ్చినాయి. ఇది వచ్చేసి మా మామయ్యకి కావాలని చెప్పి మా మామయ్య పనస చెట్టు తెచ్చిండు. పనస చెట్టు, కొబ్బరి చెట్టు మామయ్య తెచ్చాడు. మిగతా అన్నీ నేను తెచ్చుకున్నాయి. ఇవన్నీ పాతవి ఉన్నాయి కొన్ని చెట్లు నా దగ్గర. మందారము. ఇవన్నీ పెద్ద పెద్ద పువ్వులు. మందారాలు నాకు చాలా ఇష్టము. అందుకని చెప్పి ఈ ఎల్ షేప్ నాటుకున్నా మందారాలు. ఇవన్నీ పూసిన తర్వాత అర్థమవుతుందండి మీకు. ఇక్కడ కుక్క పిల్లల పాము, కుక్క ఈనింది. ఇక్కడ ఉన్న పాము, ఇక్కడ ఉన్న వాటిని ఈనిన తర్వాత కాదు, కాళ్ళు చేతులు కళ్ళు తెరుచుకున్న తర్వాత అప్పుడే నడవు. కొంచెం పాకడం అట్లా వచ్చిన తర్వాత ఉంచిండు. ఆ తర్వాత బయట పెట్టి ఆ పాలు గీలు పోస్తా ఉంటాడు. బయట కాదు, పాకలో పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ పెయింట్ వేసేటప్పుడు తీశారు. మా పాప జర్మన్ షెఫర్డ్ తెచ్చాం ఇలా ఆడుకుంటుందని. దానికి భయపడి వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసేదని. ఇప్పుడు మళ్ళీ తేవాల్సి వస్తుందేమో. ఇది తమలపాకు చెట్టు. ఇదేంటంటే ఇది ఇండోర్ ప్లాంట్, కానీ నేను అవుట్డోర్ నాటినాను. ఎందుకంటే మా అదితో పీకేసింది, బతికితే చచ్చిపోద్దా అని చెప్పేసి నాటా. ఇది ఆకులు పింక్ కలర్లో వస్తాయి. అవి ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు ఇగురు వచ్చింది కదా, గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇంకా పింక్లోకి మారుతాయి. అంతకుముందు ఇష్టమైన చెట్టు మా అది చచ్చి బతికి ఎన్నిసార్లు పాపం అది. మా వాడు ఏమంటే ఈ వీడియోలో నాకు వస్తే నెగిటివ్గా ఉంటాడు. నేను జస్ట్ పనులు చేస్తున్నా, నన్ను కూడా అనేవాళ్ళు ఉంటారా? నువ్వు దేవుడు అయిపోయా. దేవుడు నేను ఏం చేస్తున్నా అన్నాడికి దేవుడికే నెగిటివ్ ఉంది, నీకు ఉండడం. నన్ను మాత్రం నెగిటివ్ కామెంట్ చేద్దాయా? నేను జస్ట్ ఎందుకంటే ఇంత వర్క్ చేస్తున్నప్పుడు ఇలా ఎంటర్టైన్ చేస్తా ఉంటా వర్క్. ఎందుకు అంకుల్ అంత దూరము? మళ్ళీ ఇంకో చెట్టు నాటొచ్చు కదా. పూల చెట్లు చిన్నవి నాటుకుందాం. బుడ్డబుడ్డ చిన్న చిన్న నాటుకోవచ్చు. ఇది కూడా బాగానే చెప్పాడు. ఆడొకటి రా ముందు అయ్యి నువ్వు ఆ చెట్లు ఉన్నాడు చేస్తా. అయ్యి అట్టేసాయి ఇప్పుడు లేవు, అందుకే ఇది వేసేస్తే అయిపోయిండేది. నువ్వు కూర్చోద్దునా? నువ్వు ఎందుకు షో చేయొద్దునా? మేము పని చేస్తున్నాం, మళ్ళీ నువ్వు మధ్యలో షో చేసి నువ్వు చేసినట్టు బిల్డప్ ఇయ్యాలా? మా వాళ్ళు ఇద్దరు పని చేసినా అని చెప్పుకోవడం కోసం. అట్టగా ఇప్పుడు 2 మొక్కలు నేను నాటిని జనాల సమక్షంలో. ఈయన మధ్యలో దూరితే అయిపోయిందా? ఆడొకటి నాటాడులే నువ్వు రాకుండా. నేను ఇన్ని మొక్కల్లో నేను నా చెయ్యి ఏం పడలేదా? ఎప్పుడు వేసినావు అది? మేము ముగ్గురం వచ్చింది. ఇంటికి కూడా పోకుండా ఆగా ఈరోజు మొక్కలు చూద్దాం వేద్దామని. అడిగాను పిల్లలు పాపం. క్రికెట్కి రోజు పక్కన పిల్లకాయలు తాడుతా, ఒకరోజు చూపిస్తాలే. 50 రూపాయలు మంచి నీళ్ళు. నిజంగా చెట్లు ఇగురు వచ్చి ఆ పువ్వు వచ్చినా కాయ వచ్చినా అంత ఆనందం ఇంకొకటి ఉండదు. నిజంగానే రోజు ఎంత ఇగురు వచ్చిందో చూసుకుంటా ఆ చెట్లు అన్నిటికీ. ఇది వస్తున్నాయి, ఇది ఓకే లైన్ అవుతుంది. ఏమైనా ఇగురు దాని దగ్గర ఇంచేసి నీట్గా ఎగురు వచ్చేలాగా అది ఎన్ని ఎగురులు పెట్టాయి. హ్యాపీగా ఉంటుంది ఎగురులు పెడితే. నిజంగా ఫ్లవర్ పూస్తే ఇంకా హ్యాపీ. ఈ కాదు మళ్ళీ అవి బుట్ట చెట్లు అయినా భలే పూతలు వస్తుంది. అవి బాగుండే. ఇప్పటి వరకు నాటిని అన్ని సక్సెస్ఫుల్ అయినాయి మా అయితే. యాపిల్ చెట్టు అనుకుంటున్నాం, అది కూడా బాగానే వస్తుంది. అది అసలు భయంకరంగా వస్తుంది ఎగురు. మన ఏరియాకి యాపిల్ సెట్ అవ్వదు మంచి చెట్టే, కానీ నేను నాటిన వాటిలో ఒకటి చచ్చిపోద్దాం అనుకున్నా, కానీ అన్ని బతికినాయి. అది
అదృష్టం నిజంగానే. అదే చేతులు తీసేప్పుడు లోపల గోర్రెలోకి పోతాయి కదా మట్టి, ఎట్లా పోతల్లా ఇదిగో మంట పడుతుంది కదా. నీకంటే అలవాటు లేక ఒకసారి ఎగుడుతున్నానట, మన చేతులు తీస్తే మనకు తృప్తి ఉంటుంది. నెగిటివ్ కామెంట్లు తప్ప అంటవా? కింద చేయి పెట్టాలా కవిత? ఇది కరెక్ట్ కాదురా, మీరు ఇన్ని చెప్తూ చూడు. మొక్కతో మాట్లాడాలని అసలు పెట్టేటప్పుడు మాట్లాడాలి మొక్కతో. ఏమని అంటే జాగ్రత్త, మంచిగా పండ్లు కాయాలి, ఫ్లవర్స్ రావాలని మాట్లాడాలి. పూల చెట్టుకి ఫ్లవర్స్ కాయాలి. పండు అదవుతారు కదరా, అది మరి చూసిన పోసినానికి అదవుతారా. ముందు అదితే అది మట్టి రిగిపా. ఇది వంకరకుంది, అది పైన వంకలమ్మది కర్ర నాటాలి. ఇట్లా తీయొచ్చుకోవచ్చా? ఏం కాదు, తీయచ్చులే. నువ్వు ఇప్పుడే పసిపెట్టాలి. కర్రలు చూడాలి, కర్ర నాటాలి, అన్నిటి కర్రలు నాటాలి. ఎరువు మంచి ఎరువు అనేది ఎరువుకేమే నీళ్ళు పోయి మరి పెట్టింది కదా, సరి పెట్టింది అది. చాలే అలా తినలేదన్నమ్మా, దానిలో సీతాఫలం అదేద్దాం. అదేంటి అడి ఎడా ఎడి ఎడైనా సీతాఫలమా బెమ్మాలంగా ఉంటుంది. ఆడైన మేలే అమ్మల్లో. ఆడాడ మామిడి చెట్టు పెద్దది అయితే అలా తీసేసి జామ చెట్టు ఇంకో చోట వేద్దాం. జామ చెట్టు ఇంటి ముందు 2 తింటారు. జామ చెట్లు 2 ఎందుకు వేసారు? నేను ఇది వేస్తే చూడండి, మా నాన్న జామ చెట్లు 2 వేసారు, బత్తాయి చెట్లు కూడా 2 వేసిండ్రు. అన్ని 2, 3 వేసుకుంటారు, తోట చేస్తున్నాడు. పీకేసి అది నందు వాళ్ళకి ఇచ్చా. సో జామ చెట్టు తీసేద్దాంలే, అది తీసేద్దాం. అది కూడా తీసేయాలి, అది దారికి అడ్డం అవుతుంది, అటు పక్క వేయాలి. దాన్ని జామ చెట్టు రేపు తీసేద్దాం. బతికి నేను ఫస్ట్ లోనే చెప్పాను ఆటద్దు అన్నప్పుడు ఎవరికన్నా ఇచ్చేయండి అంకుల్ అని. చెట్లు ఎందుకు పెద్దనా? తోట ఏమైనా వేస్తాం? ఇప్పుడు చిన్నదే కాబట్టి ఇబ్బంది లేదు, పెద్ద అయితే పీకేయలేము. ఎందుకు నాటు నన్ను 2 రీజన్ ఏమన్నా? ఏం లేదు, వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇబ్బంది. అదొక రకం కాయలు, ఒక రకం కాయలు, అట్లా 10 రకాలు ఉంటాయి. అన్ని నాటుబారు నువ్వు జామ తోట, ఆదిరెడ్డి జామ తోటని ఏడాద్దాం. అది సీతాఫలం ఏడి ఎవరు దీపాగండి మీరు కాయలు కాయ చెట్లు అవును బెరికేస్తారా? ఎవరు మీరు మనుషులా కాదా? మేమెవరు ముసలి ముత్తకాలను తీసేయాలి కానీ కుర్రోళ్ళు తీస్తారంట పిల్లలు. సరే ప్రస్తుతానికి పెద్దవాళ్ళు వినట్లా బతికింది కానీ అది కూడా 2 జామ చెట్లు. అది మాత్రం కాయ అవుతుంది, చిన్న కాయ కాదు అది. ఇది పెద్దదైతే దారికి అడ్డమా రేపు కారు కానీ వస్తున్నాడమ్మా. కారు వస్తుందంటే మా అంకుల్ ఇది పెద్దదైతే చెట్టు దీనికి అడ్డం పడుతుంది కదా దానికి. కాయలే కానీ అయితే కొమ్మ తిరుక్కోవచ్చు కానీ సీతాఫలం, సీతాఫలం, సీతాఫలం కాదు సీతాఫలం, సీతాఫలం, రామఫలం కూడా ఉంది. పూలుగా పోతా కాయలు వెంటే కాస్తాయా? ఇప్పుడు ఆడ చిన్న చెట్టు ఎంత అయితే చిన్న చెట్టుకి అయితే వేస్ట్ 2-3 కాస్తే సంవత్సరానికి ఎవరు తినాలని వేస్ట్ చెట్లు 2-3 కాక 100 కాస్తాయి అంట. 100 కాసి చెట్టు ఎవరైతే చిన్న చెట్లు పెట్టుకుంటారో అయ్య ఊరికే చూపులు తప్ప 2 కాయలు 3 కాయలు మామిడికాయలకి ఎందుకు అసలు? ఇది ఎందుకు వేసిన కొత్త పెద్ద వేసుగా పెద్ద అన్ని పెద్ద చేస్తే ఇబ్బంది అవుతాయని ఒక్కరోజు తీసి 2 ఫ్లవర్లు వచ్చినాయి ఆల్రెడీ దానికి. ఒరే పురుగు ఉంది, ఎర్ర కాదు అది, ఎర్రలు అయితే ఎందుకు? అది నత్త ఉండాలి కదా, నత్త మట్టిని అట్టి వేస్తే. అవునా? నత్తలు ఎర్రలు ఇవన్నీ ఎందుకైతే ఎర్రలు ఓకే, నత్తలు నాకు తెలియదు. చక్కగా ఉందా? చక్కగా ఆడి ఉంటుంది అది ఆల్రెడీ. చూడు లోపలికి పెట్టాలా, అది భూమిలోకి పెట్టాలా? అదం బాకు ఒక 4 సంవత్సరాలకి పెద్ద అవుతున్నాడు అన్నీ. 4 ఎందుకు 3-7 వచ్చారు కాపులకు వస్తాయి అన్ని. అమ్మో లోపల అయితే అయిపోయింది, మిగతాయి రేపు నాటుతాను. చీకటి పడింది కాబట్టి ఇంకా మేము కూడా వంట చేసుకోవాలి, తినాలి. సో ఇది చూపిస్తాను. ఇది ఇంటి ముందు గోడ మీద ఒక తొట్టిలాగా పోపించాను అనమాట. దీంట్లో క్రీపర్స్ ఉంటాయి కదా, చిన్న క్రీపర్స్ సన్నవి, అట్లాంటివి నాటాలి దీంట్లో, లేదా ఇంత హైట్ వచ్చే చెట్లే నాటాల. సో వాటర్ పోవడానికి ఇట్లా కట్ చేయాలండి. ఇంకా ఇది దీనికి టైల్స్ కానీ గ్రానైట్ కానీ వేపియాలి, అప్పుడు లుక్ వస్తుంది. ఇది వచ్చేసరికి లోపల ఎంత అడుగు ఉంది? 1 ఫీట్ ఉంది. 1 ఫీట్ లేదు, 9 ఇంచెస్. అది 9 ఇంచెస్లే, 1 ఫీట్ కొంచెం తక్కువ 3 ఇంచెస్ తక్కువ. సో ఇదే అట్లా ఆపక కూడా ఇటు సేమ్ అట్లా చేయించాను అనమాట. అటు కూడా ఇంకా ఉందిలే. సో ఇక్కడ వరకు ఫ్లోరింగ్ వేయించేస్తాం అనమాట. ఇదంతా ఖాళీగా ఉంచేస్తాను. ఇంత వేపియాలంటే చాలా ఖర్చు కూడా అవుతుంది. అలాగే ఇక్కడ చెట్లు నాటాల,
ఇక్కడ కస్తూరి చెట్లు ఉన్నాయి కదా అవి, ఇంకా ఇవి ఉంటాయి కదా ఎదురు చెట్లు, అవి కొంచెం స్టైల్గా వాడనంతా కవర్ చేసేలాగా ఆ చెట్లు నాటాలన్నమాట. అప్పుడు కుక్క పిల్లలు నడిచేది లేదు, ఇప్పుడు చూడు ఎంత పెద్ద ఆడుకో ఆడుకో. వీటికి భయపడట్లా, పెద్ద కుక్కలు అయితే భయపడదు. ఏం కదమ్మా, భయపడబోదు. ఎత్తుకో, ఏం కాదు. తీసేసుకో. బ్లాక్ నచ్చిందా? ఎగరకూడదు, కుక్కల మీద పడతావు. ఇజ్జుడు ఇజ్జుడు ఇది ఎట్టబడిపోతుందా. సో వీటన్నిటిని పెంచడానికి ఫిక్స్ అయిపోయింది కవిత. ఆల్మోస్ట్ మన రెంట్ హౌస్ కాడ చాలా కుక్కలకి పెరిగాను అది పెడతా ఉంటుంది. ఇక్కడ కూడా పెడతారు కదా అంకుల్ పెడతాడు. వీటిని కూడా బాగా చూసుకోపోతానా, ఏమోటి పెరిగిపోయాయి వెనక షాపులో నా పేరు చేసి తీసుకొని. అయ్యే తాపితే అక్కడ తీసుకుంటా ఉండు రోజు ఆ షాప్లో నా పేరు చెప్పి. ఎక్కడికమ్మా వెళ్ళిపోతుంది? భలే క్యూట్గా ఉన్నాయి ఈ పెంచుతా ఉంటే. ఇదే సెక్యూరిటీ, 100 కెమెరాలు ఉన్నట్టే. ఈ కుక్కలు భలే అందంగా పుట్టాయి. అదేనా ఈ ఉంటే మంచి ఇదే. ఎవరు రాని ఈ కలర్ భలే ఉంది చూడు. నందు ఒకసారి చూపి. జునాంగి ఎందుకు? దీని పేరు ఏదో జునాంగి అంటారా. ఈ కలర్ ఉంటుంది జునాంగి అంటారా. మూతులు భలే ఉంటాయి చూడు, ఎంత క్యూట్ ఉంటాయి. ఏం కలర్ ఇది? బ్రౌన్. బ్రౌన్ కూడా కాదు, డిఫరెంట్ గా. ఏం పేరు పెడదాం అది చెప్పు. మా పాప కోసం ఆనందం. కుక్కను కుక్క పేరు. పాపం వాటిని ఇబ్బంది పెట్టినట్టు ఇంకా ఆడబెట్టిపోండి. ఏం ఇబ్బంది అని మన అందరం ఉంటే హ్యాపీగా ఆడుకుంటున్నాయి అవి కూడా. ఆడుకుంటుంది అది చూడు, అది వణకుతుంది ఇంకా అది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా తెలిసినవి ఉన్నా మాకు చెప్పండి. మంచి మంచి మొక్కలు, కొంచెం డిఫరెంట్ మొక్కలు ఎక్కడ దొరుకుతాయో అది కూడా చెప్పండి, వెళ్ళి తెచ్చుకుంటాము. అది ఈ కావల్లో మా కావాలి ఏంటంటే రెగ్యులర్గా అందరి దగ్గర ఉండే చెట్లే ఉన్నాయి, కొత్తగా ఏం లేదు. మొన్న విజయవాడకి వెళ్ళినా కూడా 3 చెట్లు కొత్తగా దొరికినాయి, ఇంక అన్నీ రెగ్యులర్ చెట్లే. సో అట్లా ఏమన్నా డిఫరెంట్ చెట్లు నాటాలి. వర్క్ చాలా ఉంది ఇక్కడ. ఐరన్తో పోల్ లాగా వస్తాయి చిన్న చిన్నవి అనమాట. సో ఇక్కడంతా నాటిన తర్వాత ఫైనల్గా ఇల్లంతా అయిపోయిన తర్వాత అర్థమవుద్ది ఎక్కడ ఏమున్నాయి అనేది. సో ఇది వీడియో ఈరోజుకి. థ్యాంక్ యూ సో మచ్.